ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. మన ఆధ్యాత్మిక జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము చేస్తున్నటువంటి ఈ ప్రయాణం ఎంత మంచిదో మనము ఆలోచించాలి. ఎందుకంటే మనం చేసే ఈ ప్రయాణం పరలోకానికి మనం తీసుకెళ్తుంది. దేవుల్లో బ్రతుకుతున్న మనం, దేవుల్లో జీవిస్తున్నటువంటి మనం, ఆ దేవుణ్ణి అంగీకరించిన మనము నిత్య జీవం వెళ్ళడానికి అనగా పరలోకం వెళ్ళడానికి ఎంతగానో నిష్ట కలిగి జీవించబద్దులమై ఉన్నాం. ముఖ్యంగా ఎంతగానో ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాం. అయితే ఈ ప్రయాణం మనం చేస్తున్నప్పుడు ఈ పరలోక ప్రయాణం కొరకు లేదంటే నిత్య జీవం చేరడం కోసం మనం పడుతున్నటువంటి ఈ ప్రయాసం తప్పిపోకుండా ఉండడానికి, ఆ నిత్య జీవానికి మనం చేరుకోవాలి అంటే చాలా సందర్భాల్లో మనల్ని మనము తప్పకుండా పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన వ్యక్తిగత జీవితం అత్యంత ప్రాముఖ్యమైనది. సమాజంలో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు మనం వేరుగా ఉంటాం. కానీ వ్యక్తిగతంగా మనం జీవిస్తున్నప్పుడు మన ఆలోచన విధానాలు, మన ఉద్దేశాలు, మన తలంపులు దుష్టుడు పక్కదారి పట్టించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే ఆలోచనలు మన మట్టుకు మనకు రైట్గా కనబడుతుంటాయి. మనం బ్రతికే విధానం కూడా చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే నాకంతా తెలుసు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు అనే కోణంలో మన సొంత ఆలోచనలు బట్టి మనము ముందుకెళ్తూ ఉంటాం. అందుకే బైబిల్లో ఒక మాట మనము ఆలోచన చేయగలిగితే కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 23 వచనాన్ని మనం చూస్తే, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము అంటున్నాడు. భక్తుడైనటువంటి దావీదు గారు తన యొక్క నిర్మాణాన్ని, తల్లి గర్భంలో జరిగినటువంటి నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఆలోచన ఎంత గొప్పదో, ఆయన కార్యములు ఎంత గొప్పవో అని మాట్లాడుతూ, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నిలబడుట, నేను నడుచుట, నేను పడుకొనుట అన్నీ నీకు ముందే తెలుసు కదా ప్రభువా అని దేవుడికి మొదటి స్థానాన్ని ఇస్తూ తల్లి గర్భంలో దేవుడు నిర్మించినటువంటి ఆ నిర్మాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ